నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఈ నెయ్యి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇవాళ అసెంబ్లీ చర్చ జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీ చర్చ ఒక ఏకపక్షంగా జరిగింది చెప్పొచ్చు. చర్చ అనేది దాన్ని కొన్ని వాస్తవాలు వెల్లడించే ప్రయత్నం చేశారు. తెలుగుదేశము, ఇట్లా బీజేపీ, జనసేన కూటమి నాయకులు అసెంబ్లీ సాక్షిగా ఈ నెయ్యి వివాదం మీద చర్చ జరిపారు. అందులో ఒక్కొక్కరు అరగంట, పావు గంట మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ దాకా అందరూ మాట్లాడింది ఏంటంటే, ఆనాడు వైసీపీ హయాంలో పెద్ద ఘోరం జరిగిపోయిందని మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే చర్చకు ముగింపు పలుకుదాం వద్దు అన్నది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇవాళ అసెంబ్లీ సాక్షిగా వన్ సైడ్ చర్చ, అంటే చర్చ అన్నది రెండు చేతులు కలిపితేనే చప్పట్లయితే, ఇట్లా ఒక చేయి ఊపితే చప్పట్లు, రెండు చేతులు కలిపితే చప్పట్లయితే, కనుక చప్పట్లు లేవు అక్కడ. కానీ అది మంచి పరిణామం అంటున్నారు. వన్ సైడ్ చర్చలను మొత్తం వినగలిగినాం మనం. ఇవాళ అసెంబ్లీకి 11 మంది ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు రాలేదు. సాంకేతికంగా ఒకరోజు సంతకాలు పెట్టిపోయారు. 60 రోజులు వరుసగా హాజరు కాకపోతే పదవులు పోతే అని భయంతో పెట్టిపోయారు. తర్వాత మళ్ళీ 60 రోజుల దాకా రారు, అది ఖాయం. సరే, ప్రతిపక్ష స్థానం వస్తుందా రాదా అనేది అది పక్కన పెడితే ఆ మొండి వైఖరితోనే వాళ్ళు నష్టపోతున్నారు. అది వేరే సంగతి. ఇక్కడికి వస్తే వన్ సైడ్ చర్చ మాత్రం జరిగినా కూడా దానివల్ల ఏమేమి జరిగింది చెప్పారు. అసలు మొదటి నుంచి వివాదం మొదలైనప్పటి నుంచి నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ ఒకటే సూటిగా అడుగుతున్నాను, అయ్యా ఇది మొదలైంది ఎక్కడ, చివరికి మీరే బొమ్రాంగ్ అవుతారు అని చెప్పాను. అదే జరిగింది. అంటే ఎదురుకొట్టి ఎట్ట కొట్టింది? సిట్ రిపోర్ట్ కానీ, సుప్రీంకోర్టు రిపోర్ట్ కానీ ఎక్కడా కూడా జంతువుల కొవ్వు కానీ పంది కొవ్వు అసలే కలవలేదని ఇచ్చింది కదా. ఒకనాడు మనకు ఆనాడు మొదలుపెట్టిన నాడే అన్నాను, దేవుడి పేరు మీద, దేవుడి భుజాల మీద పెట్టి తుపాకులు పెట్టుకుంటాను. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంటే చాలా దుర్మార్గం చేశారు ఆయన. 5 ఏళ్లలో ఆయన దుర్మార్గం ఎండగట్టండి. 3 రాజధానుల నుంచి మొదలుకొని అనేక రకాలుగా ఆయన విధానాలు తప్పుగా ఉన్నాయి. ఆ తప్పుడు విధానాలు, పోలవరం ఎండబెట్టడం, శ్మశానంగా అమరావతి శ్మశానంగా మారింది అనడం చూసినాం కదా మనం. ఇవన్నీ కూడా చూస్తే వాటి మీద ఎండగట్టండి. కానీ దేవుడి పేరు మీద ఇట్లాంటివి చేస్తే మీకు నష్టం అవుతుందని చెప్పినాను. అది ఇంకా కొనసాగించి చివరికి కొండందవి ఎలకలు పెట్టకపోయే వరకు దీన్ని ముగిద్దామని అడిగి చంద్రబాబు నాయుడు గారు. స్వామి కంటే స్వామి భక్తి చూపించి, రాజు కంటే రాజభక్తి చూపించి, చంద్రబాబు నాయుడు ఒకటంటే 2 అని పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ అసెంబ్లీ సాక్షికి ఏం మాట్లాడాను? అసలు నెయ్యే కాదంటే కల్తీ ఎక్కడిది? నిజమే కదా, రసాయనాలతో కలిసి నెయ్యి అన్నప్పుడు అసలు నెయ్యి కాదన్నప్పుడు ఈ కల్తీ గురించి మాట్లాడొద్దు. ఇక అసలు నెయ్యి కానీ సప్లై చేసింది కదా వాళ్ళు, అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు మీరేం చేస్తున్నారు అని ప్రజలు అడుగుతున్నారు. కనుక వన్ సైడ్ చర్చలో ఈ మొత్తం సిలసిలాలు చెప్పారు. నేను రేపు అసలైన పండుగ రేపు ఉన్నది, రేపు అసలైన ముందు ముసళ్ళ పండుగ అన్నట్టు రేపు విధాన మండలిలో చర్చ జరుగుతుంది. అప్పుడు 2 చేతులు కలుస్తాయి. వీళ్ళని వాళ్ళు మాట్లాడినారు, వాళ్ళని వీళ్ళు మాట్లాడినారు, నడుస్తుంటుంది. కానీ సరైనది కాదంటున్నాను. ఇవాళ అసెంబ్లీలో జరిగిన, విధాన సభలో జరిగినంత సజావుగా కానే కాదు. ఎందుకంటే ఎదురు లేకపోతే యజ్ఞం చేయొచ్చు కదా, అవతల వాళ్ళు లేరు చెప్పారు. కానీ చెప్పిన దానికి బయట సమాధానం కంటే ఇప్పుడు విధాన మండలిలో చర్చ జరుగుతుంది, మంచిది అంటున్నాను. ఒక రకంగా చెప్పారంటే అర్ధ సత్యాలు అసత్యాలు 2 పార్టీలు చెప్తున్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సమర్థించడం కాదు. కనుక ఎప్పుడు మొదలైంది, ఏమైంది, విచారణ జరుగుతున్న సమయంలో మొత్తం విచారణ పక్కదారి పెట్టిస్తూ చేసిన సందర్భం ఉన్నది. అట్లాగే సుప్రీంకోర్టు కూడా నిన్న ఏకసభ్య కమిషన్ మళ్ళీ ఒకటి వేస్తున్నాం, సిట్ వేస్తున్నాం అని ఆ కమిటీల మీద కమిటీ వేస్తుంటే వీళ్ళు వద్దని వైసీపీ వాళ్ళు పోతే దాని మీద కూడా సరే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంటే ఒక విచారణ జరిగి రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో సిట్ ఎందుకు అని సుప్రీంకోర్టు అనలేదు. జరగని ఎట్లా జరుగుతుందో చూద్దామనంటే సుప్రీంకోర్టు కూడా దానికి అనుమతి ఇచ్చింది. దాన్ని మేమేదో విజయంగా అని వీళ్ళు భావిస్తున్నారు కూటమి ప్రభుత్వం. అటు వాళ్ళు అపజయం కూడా అనుకుంటలేరు. వాటి కింద పడ్డా పైన పడ్డా మాదే పై చేయని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఈ 2 రకాలు చూస్తే నెయ్యి కాదని తేలిపోయింది కదా. దాని మీద ఖచ్చితంగా ఆనాటి ఎవరుంటే వాళ్ళ అధికారులు ఒక్కరే కాదు, రాజకీయ నాయకుల మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది, అధికారం లేక ప్రతిపక్షాలు కూర్చోలేదు. అట్లానే ఇప్పుడు జరుగుతున్న దాని మీద కూడా వైసీపీ అడుగుతున్నట్టు వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు కూడా తెలవాలి. 750 వరకు నెయ్యి కొంటున్నారు కదా, మొన్నటిదాకా 400కి వచ్చిన నెయ్యి కరెక్టా? అది రసాయనాలకు తేలిపోయింది. అందుకు కృత్రిమ నెయ్యి, కృత్రిమ మేధలాగా కృత్రిమ నెయ్యి. తిరుపతి లడ్డూలో ఎంత ఉన్నది నెయ్యి అంటే నేతి బీరలో నెయ్యి ఎంత అని నేను అంటున్నాను. నేతి బీరలో నెయ్యి ఉండదు కదా, తిరుపతి లడ్డు కూడా నెయ్యి లేదు. ఇప్పుడు ఉందా అనేది ప్రశ్న వస్తుంది. అంటే చూసాము రాజమండ్రి సంఘటన చూస్తే చాలా హృదయ విదారకం. పాలు లేవు, ఏమి లేకుండా కృత్రిమ పాలు పోస్తే ఏమైందో చచ్చిపోయింది చూసిన కదా, 5 ప్రాణాలు తీసుకున్నారు. అది వేరే సంగతి. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే ఒక్క గేదె లేకుండా, ఒక ఆవు లేకుండా, ఆవు పాలు లేకుండా, ఆ పాలలో మీగడ లేకుండా, మీగడ నుంచి వెన్న రాకుండా, వెన్న నుంచి నెయ్యి రాకుండా, ఏమీ జరగకుండా డైరెక్ట్గా కృత్రిమ ఏది కూల్ డ్రింక్స్ తయారు చేస్తారో ఫ్లేవర్తో
అట్లాగే నెయ్యి తయారు చేసి అమ్మారు. అది వాస్తవం. దాని కమిషన్ కూడా తీసుకున్నారు. అవన్నీ కూడా వాస్తవం. వైసీపీ హయాంలో జరిగింది, అంతకుముందు టీడీపీ హయాంలో జరిగింది. పార్టీలు మారుతున్న ప్రతిసారి, ప్రభుత్వాలు మారుతున్న ప్రతిసారి వీళ్ళు ఈ నెయ్యి కుంభకోణంలో పాలు పంచుకుంటున్నారు. అందరూ దొంగలే. తిలా పాపం తలా పిడికడు. కమిషన్ల కోసం వాళ్ళు కొద్దిగా లాభనడి చేస్తారు, తెల్లారితే మళ్ళీ తీసేసుకుంటారు. అందరు ఎక్కడ దొంగలు అక్కడే గప్చు, దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఇది జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అంటున్నాను. ఇప్పటిదాకా వైసీపీ ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నంలో మీరు మా ప్రజల భక్తుల మనోభావాలను ఆడుకున్నారు. చివరికి నేనే సంతోషపడ్డా. మొత్తం మీద జంతువుల కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు, అది నెయ్యే కాదు. సంతోషం. ఎందుకంటే కాకపోతే రసాయనంతో నష్టమైద్దని రాజమండ్రి పాలకేసు రుజువు చేసింది కదా. రేపు ఏం నష్టమైనా ఆరోగ్యాలు పోతాయి. కానీ ఈ ప్రజల మనోభావాలకు దెబ్బతినలేదు. నెయ్యిలో మనం నెయ్యితో టర్బూజ్ చేసుకున్నాను, తిన్నాం, అయిపోయింది. దాంతోపాటు ఇప్పుడు ఏమైందంటే వరుసగా ఒకటి వెనుక ఒకటి కుంభకోణాలు బయటపడుతున్నాయి. వాళ్ళు ఒకటి మీద ఒకటి చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు 550 కొంతనేయట, 750 కొంతనేయట, 3 మళ్ళా 650 కొంతనేయట. మరి అసలు ఏది కరెక్ట్? నెయ్యి 555 కరెక్టా, కల్తీ ఉందా? 750 కరెక్టా? మరి అంటే 750 550కి వేసిన నెయ్యిని 750 కూడా తీసుకుంటున్నారా? కమిషన్ ఉందా? ఇప్పుడు కూడా కమిషన్ల ప్రభుత్వం నడుస్తుంది, కమిషన్లు తీసుకుంటున్నారు, సమస్య లేదు. ఈసారి హెరిటేజ్ డైరీ, ఇందాపురం డైరీ దాని మీద పోతే ఇంకా వివాదం పెరుగుతుంది. కనుక నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ మొత్తం తిరుమల తిరుపతి దేవుడి సాక్షిగా వాళ్ళ మీద తుపాకులు పెట్టి పేల్చుకుంటారు ఒకరి మీద ఒకరు, సరైనది కాదు. ఎట్టి పరిస్థితులలో మీరు ఇటువంటివి చేయకండి. ఇక ముందైనా సరే అది పక్కన పెట్టి ఈ నెయ్యి వివాదాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరపండి. ఈ 12 ఏళ్ళుగా, అంతకుముందు ఏదైతే 10 ఏళ్ళు, 5 ఏళ్ళు వాళ్ళు, 5 ఏళ్ళు మీరు, తర్వాత ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు, ఈ మొత్తం ఈ 12 ఏళ్ళుగా జరుగుతున్న దాన్ని భాగవతం బయటపెట్టాలి. ఇప్పటికీ తిరుమల తిరుపతిలో జరుగుతున్న అనేక రకాల అవాంఛనీయమైన సంఘటనలకు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలి. లేకపోతే మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇంకా వేరే నేను బూట సంగతి, చెప్పుల సంగతి మాట్లాడతారు. కానీ ఈ నెయ్యిలో కల్తీ గురించి మాట్లాడే ముందు అందరూ దొంగలే, దొరికినప్పుడు దొంగ బయటపడుతున్నారు. కనుక అప్పటి నుంచి ఇప్పటిదాకా విచారణ కమిషన్ వేయండి. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఎవరు కమిషన్ తీసుకున్నారు, ఎవరు నెయ్యి సప్లై చేశారు, ఏ రకంగా నెయ్యి సప్లై అయింది, ఏ కంపెనీలు చేశారు, వాటి కూడా నెయ్యి కరెక్టా కాదా, ఇది అయినా మరి పూర్తి మంచి నెయ్యా కాదా, ఇవన్నీ విచారణ జరిపించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం మీ చేతిలో ఉంది. బీజేపీ మౌన ప్రేక్షకురాలుగా పైనుంచి చూస్తున్నాం మనం. అంటే కూటమిలో ప్రభుత్వం, కూటమి వాళ్ళు ఓడిపోయినప్పుడు వీళ్ళు మాట్లాడరు, కూటమి వాళ్ళు గెలుస్తుంటే మాట్లాడుతుంటారు. కనుక బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. సుప్రీంకోర్టు వేసిన కమిటీ కూడా నెయ్యి కాదన్నప్పుడు దోషుల మీద శిక్ష విధిస్తారా, దోషులను శిక్ష ఆర్పులు చేస్తారా లేదా, లేదు తర్వాత కూడా ఇప్పుడు జరుగుతుంది అనుకుంటే ఇంకో ప్రభుత్వం మళ్ళీ మొదటికి వస్తే ఇది ఎన్ని రోజులు రావణ కష్టంలాగా నెయ్యి వివాదం కొనసాగాలి. అగ్నిలో ఆజ్యం పోసినట్టు ఈ మాటలు మంటలు పుడుతున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఈ ప్రభుత్వం మీద బాధ్యత ఉంటుందని శ్వేతపత్రం విడుదల చేయాలి. మొత్తం ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్పాలి. దాంతోపాటు అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిగితే మంచిదే, రికార్డులకు కనెక్తుంది. రేపు పొద్దున ఇట్లా అనలేదు అన్నట్టు ఉండదు. కనుక నెయ్యి వివాదానికి ముగింపు పలకాలంటే ఇందులో వాస్తవాలను బయట ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. మీరు బొమ్మ వరుసలో ఒకవైపు వాళ్ళు, ఒకవైపు మీరు అయోమయంలో ప్రజలు నెట్టేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలపాల్సిన అవసరం ఉంది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, భక్తుల ధనం దుర్వినియోగం కాకుండా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం చేస్తున్నాడు.